ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సడన్గా అరెస్ట్ చేయగానే అసలు ఆ కేసు కూడా నా మీద పెట్టారంట, నన్ను తిడితే పెట్టారంట, నాకు అది కూడా తెలియదు. నాకు ఏదో ఒకట్లే పేర్లు నేను నేను అనేది వ్యక్తిని చెప్పట్లా. నాకు చెప్పాను కదా, వ్యక్తితో పెద్ద సంబంధం. నాకు నిజంగా చాలామంది తిడుతున్నారు, నాకు చూస్తాను. నాకు ఎంత ఇమ్యూనిటీ వచ్చేసిందంటే భగవంతుడి దయ వల్ల. అంటే నాకు యాంటీ వైసీపీ నేను ఇమ్యూనిటీ ఎక్కించేసుకున్నాక నాకు అసలు అలా చూస్తూ ఉంటాను. బూతులు తిడుతున్నా అలా చూస్తూ ఉంటాను, సంతోషం. ఇంకా ఇంకా అలాగా అంటే వాళ్ళు సడన్గా ఇష్టానికి తప్పులు చేసేసి, అంటే ఇప్పుడు మా కులాన్ని తొక్కేస్తున్నారు అంటాడు. నీ కులం చెప్పిందా నీ బూతులు తిట్టమని? నీ కులంలో ఉన్న ఏం మాత్రం సెన్సిబుల్ ఉన్న ఒక మహిళను అడుగు, ఒక యువతిని అడుగు, ఒక యువకుడిని అడుగు, ఒక అనుభవం పెద్ద ఆయన అడుగు. నేను బూతులు తిడతానండి, మళ్ళీ నన్ను జైల్లో పెడితే, పోస్టులో పెడితే నేను నా కులాన్ని వాడేస్తాను చెప్పు. ఏం మాట్లాడుతున్నారా మీరంతా? జనసేన కులాల ప్రాతిపదికన రాజకీయం చేయదా? కానీ మీరు చేసిన తప్పులు చేస్తున్న మటుకు నేను చెప్తున్నా, మా వాళ్ళు ఎంత మాట్లాడతారో, మా నాయకులు కానీ మీరు కానీ ఎంత చేస్తారో నాకు తెలియదు. కానీ నేనైతే తప్పు మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేసి క్రైములు చేసి కులాలు వెనక దాక్కుంటే నేను మటుకు దానికి బలంగా ఖండిస్తాను. అంతవరకు నాకు ఆ భయాలు లేవు నాకు. సో అందుకని ఈరోజు మనం ఈ కమిటీల ద్వారా ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో మన సమర్థతను గుర్తించాలి. అంటే ఇలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవాలండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, ఇలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవాలి అంటే మీరు బిడ్డ అవగాహన ఉండాలి. చాలామందికి నాయకులు చెప్తున్నారు, ఈ మధ్యన మన రాజు ఎక్కడ చెప్పారు, మీరు మాట్లాడేటంటే మనం అందరం అడిగారు, అడ్డుపడుతుంది ఎవరు మాట్లాడుతున్నారు ఏంటంటే మీరు ఏం చెప్తారు అని. అంటే నేను ప్రశ్న చెప్తానంటే చెప్పని అలాగే తప్పు చెప్పా. తెలంగాణ ఉదాహరణ చెప్పాను. తెలంగాణలో నేను చెప్తున్నా, వాళ్ళు ఎవరు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా కాదు, వాళ్ళు వేరు నెత్తురు అంటే ఇదేం లేదు. వాళ్ళ మాట ఆయుధం, మాట తోట వాళ్ళకి. వాళ్ళకి పదవి వస్తే కూడా తెలియదు. పార్టీ పదవులు
అన్నీ ఉంటేనే హీజ్ అ లీడర్. సో మీ 18,000 మంది అలాంటి నాయకులు కావాలి.